ఇమాజిన్ నేను మీకు ఒక టాబ్లెట్ ఇచ్చాను. అందులో ఏ యాక్టివ్ ఇంగ్రీడియెంట్ లేదు. ఏ మెడిసిన్ కూడా లేదు. కానీ అది మీకు హెడేక్ తగ్గించి, స్లీప్ ఇంప్రూవ్ చేసి, ఓవరాల్ ఇంప్రూవ్‌మెంట్ ఇచ్చింది. అదెలా జరుగుతుంది? సౌండ్స్ ఇంపాసిబుల్, రైట్? బట్ దిస్ డ్రగ్ ఎగ్జిస్ట్స్. ఇట్స్ కాల్డ్ యువర్ ఓన్ బ్రెయిన్, యాక్టివేటెడ్ త్రూ సంథింగ్ నోన్ యాస్ ద ప్లాసిబో ఎఫెక్ట్. అంటే ఒక పాజిటివ్ థాట్‌తో ఉంటే మీ బ్రెయిన్ మీకోసం ఒక ఓన్ మెడిసిన్ క్రియేట్ చేసి పెడుతుంది. కానీ ఇది మ్యాజిక్ కాదు. దట్స్ అండర్‌స్టాండింగ్ హౌ యువర్ బ్రెయిన్ వర్క్స్ సో థట్ యూ విల్ టేక్ యువర్ మెడిసిన్స్ రెస్పాన్సిబిల్లీ. సో వాట్ ఈస్ ప్లాసిబో ఎఫెక్ట్? ప్లాసిబో అంటే ఫేక్ కాదు. ఇట్స్ ఎ రియల్ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ క్రియేటెడ్ బై యువర్ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్, ట్రస్ట్ ఆన్ డాక్టర్స్, కండిషనింగ్ అండ్ బ్రెయిన్ కెమిస్ట్రీ. అంటే సైంటిస్ట్ క్లినికల్ స్టడీస్ చేసేటప్పుడు ఒక పేషెంట్‌కి మెడిసిన్ కాకుండా ఒక చిన్న గ్లూకోజ్ టాబ్లెట్ ఇచ్చి, ఇది కూడా మెడిసిన్ లాగే పనిచేస్తుంది అని చెప్పినప్పుడు, ఆ పేషెంట్స్ ఆ డాక్టర్స్ మీద ఉన్న ట్రస్ట్‌తో ఆ గ్లూకోజ్ టాబ్లెట్ తీసుకునేవాళ్ళు. కానీ టు దేర్ సర్ప్రైజ్ నిజంగానే వాళ్ళ డిసీజ్ కొంచెం క్యూర్ అయ్యేది. లెట్ us సీ వాట్ హ్యాపెన్స్ ఇన్‌సైడ్ యువర్ బ్రెయిన్. సో ఎప్పుడైతే మీరు ఈ మెడిసిన్ ఖచ్చితంగా నన్ను క్యూర్ చేస్తుంది అని మెడిసిన్ని అండ్ డాక్టర్ని ట్రస్ట్ చేశారు, నంబర్ వన్, మీ బాడీలో ఎండోజినస్ ఓపియాయిడ్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఎండార్ఫిన్స్ అండ్ ఎన్కెఫలిన్. ఇవి మన మెడిసిన్స్ ఏ రిసెప్టర్స్కి అయితే అటాచ్ అయ్యి రిలీఫ్ తీసుకొస్తాయో అవే రిసెప్టర్స్కి అటాచ్ అయ్యి సేమ్ అలాగే మనకి పెయిన్ రిలీఫ్ తీసుకొస్తాయి. నెంబర్ టూ, డోపమైన్, యువర్ బ్రెయిన్ రివార్డ్ కెమికల్. ఎప్పుడైతే ఒక డాక్టర్ ఈ మెడిసిన్ ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది అంటాడో అది మనం నమ్మడం స్టార్ట్ చేస్తామో and our brain starts believing that recovery is possible, and that leads to the increase in level of dopamine. And increased levels of dopamine aim chestai, they will improve mood, confidence, and also sometimes physical symptom. Next comes the prefrontal cortex. It is the logical decision making part of your brain. This sends a safety signal to the emotional centers of your brain. ఎప్పుడైతే ఈ సేఫ్టీ సిగ్నల్ పంపిస్తుందో దిస్ విల్ డిక్రీస్ ద ఫియర్ అండ్ యాంగ్జైటీ, అండ్ దాట్ విల్ ఈవెన్చువల్లీ లీడ్ టు ది డిక్రీస్ ఇన్ స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్. అండ్ మనం ఎక్కువ కంగారు పడేటప్పుడు వచ్చే ఎడ్రినలిన్ కానీ ఇలాంటివన్నీ డిక్రీస్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ మీ బాడీ ఫైట్ మోడ్ నుంచి రిలాక్సేషన్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. సరే కానీ ఏదో థియరీ క్లాస్ చెప్పేస్తున్నట్టు చెప్పేస్తున్నాను. ఇదంతా నిజంగా ఎక్కడైనా జరిగిందా? అసలు ప్రూవ్ చేశారా? ఎస్, ప్రూవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ద మార్ఫిన్ ప్లసిబో స్టడీ అండ్ ఆల్సో యాంటీడిప్రెసెంట్ క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చేసేటప్పుడు ఒక పేషెంట్కి స్ట్రాంగెస్ట్ పెయిన్ కిల్లర్ ఇస్తున్నాం, మీ బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి అని చెప్పి ఒక చిన్న గ్లూకోజ్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. నిజంగానే ఆ టాబ్లెట్ తీసుకున్నాక వాళ్ళకి బాడీ పెయిన్స్ అనేవి తగ్గి చాలా రిలీఫ్ వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ ఇదే విషయాన్ని వాళ్ళు పెట్ స్కాన్స్ కానీ ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కాన్స్ చేసినప్పుడు కూడా చూసేవాళ్ళు. ఇదంతా ఎలా జరిగింది అంటే ఆ పేషెంట్ తనకి సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని డాక్టర్ని ట్రస్ట్ చేసింది. It is also understood that the healing environment around the treatment has also powerful effect on the brain. సో ఎప్పుడైతే ఒక డాక్టర్ ఈ ట్రీట్మెంట్ నీకు బాగా పనిచేస్తుంది, ఈ మెడిసిన్ నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, వరీ అవ్వద్దు అని చెప్పేటప్పుడు ఇవి జస్ట్ కంఫర్టింగ్ సెంటెన్సెస్ మాత్రమే కాదు. ఇవి మన బ్రెయిన్ సర్క్యూట్స్ని పాజిటివ్గా యాక్టివేట్ చేసే వర్డ్స్. కానీ ఈ టాపిక్ ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు? హౌ ఇస్ దిస్ రిలేటెడ్ టు మెడిసిన్? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నేను ఒకసారి మా కొలీగ్‌తో సైకియాట్రీ ఓపీడీలో కూర్చున్నాను. అక్కడికి ఒక మదర్ అండ్ సన్ వచ్చారు. మదర్‌కి 50 ఇయర్స్ ఉంటాయి. సన్‌కి 20 ఇయర్స్ ఉంటాయి. ఆ మదరు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి డిప్రెషన్‌లో ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ మా కలీగ్ ఆవిడకి యాంటీ డిప్రెసెంట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. కానీ ఆవిడ మెడిసిన్ సరిగ్గా వాడట్లేదు. సో మేము వాళ్ళ అబ్బాయిని అడిగాం, "మీ మదర్ మెడిసిన్స్ ఎందుకు వాడట్లేదు నీకు తెలుసా?" అని. కానీ ఆ అబ్బాయి రిప్లై మమ్మల్ని చాలా షాక్ చేసింది. ఏం చెప్పాడో తెలుసా? ఫస్ట్‌లో మీరిచ్చిన టాబ్లెట్స్ మా మమ్మీకి సరిగ్గానే వేసేవాళ్ళం మేడం. కానీ ఒకరోజు ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ మా ఫ్రెండ్స్ ఇంటర్నెట్‌లో చూసి నాకు చూపించారు. అవి చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్ మా మమ్మీకి వేయడం నాకిష్టం లేదు మేడం. అందుకే మెడిసిన్స్ వేయడం ఆపేసామన్నాడు. ఆ రోజు నాకు అర్థం కాని విషయం ఒకటే. జనాలు వాళ్ళకొచ్చే డిసీజెస్‌కి భయపడుతున్నారా? లేదంటే డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్‌కొచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌కి భయపడుతున్నారా? మనం ఎలాంటి టైంలో ఉన్నామంటే, డాక్టర్ పేషెంట్ రిలేషన్‌షిప్ అంత స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. ఇన్‌ఫాక్ట్ పేషెంట్స్ డాక్టర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్‌కి ఇచ్చే వాల్యూ కన్నా, ఇంటర్నెట్‌లో దొరికే ఇన్ఫర్మేషన్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. అప్పుడు అనిపించింది, ఈ టాపిక్ గురించి జనాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. బట్ వెయిట్, ప్లాసిబో ఎఫెక్ట్‌కి ఒక డార్క్ ట్విన్ ఉన్నాడు. అంటే ఆపోజిట్‌గా చేసేవాడు. తన పేరే నాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో అంటే ఒక పాజిటివ్ థాట్ హీల్ చేస్తుంది. అలాగే నాసిబో అంటే ఒక నెగెటివ్ థాట్ సైడ్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఒక మెడిసిన్ కోసం నెగెటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటామో, మన బ్రెయిన్ నిజంగానే నెగెటివ్ సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంది.
సైంటిస్ట్ కూడా స్టడీస్ చేసేటప్పుడు ఒక పేషెంట్‌కి ఈ టాబ్లెట్ తీసుకుంటే నీకు ఖచ్చితంగా స్టొమక్ పెయిన్ వస్తుంది లేదా హెడేక్ వస్తుంది అని చెప్పారు. ఆ పేషెంట్స్‌లో నిజంగానే స్టొమక్ పెయిన్ గానీ, హెడేక్ గానీ చూసేవాళ్ళు. అదెలా జరుగుతుందంటే, మనం ఎప్పుడైనా భయపడినప్పుడు గానీ, కంగారు పడినప్పుడు గానీ, మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి హెడేక్ గానీ, డిజీనెస్ గానీ, యాంగ్జైటీ గానీ, లేదా పాల్పిటేషన్స్ గానీ, లేదంటే ఏదైనా స్టొమక్ డిస్కంఫర్ట్ కానీ, అలాంటి సింప్టమ్స్ క్రియేట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాడీ కొన్నిసార్లు మెడిసిన్‌తో రియాక్ట్ అవ్వట్లేదు. మీరు మెడిసిన్ కోసం పడే భయంతో రియాక్ట్ అవుతుంది. మెడిసిన్ ప్లస్ పాజిటివ్ మైండ్ ద రియల్ హీలింగ్ కాంబినేషన్. సో, ఈ వీడియో చూసే ప్రతి యంగ్‌స్టర్ కానీ, ప్రతి పర్సన్ అర్థం చేసుకోవాల్సింది మెడిసిన్స్ వర్క్ బెస్ట్ వెన్ ద మైండ్ ఈస్ నాట్ ఫైటింగ్ దెమ్. ఒక మెడిసిన్‌ని ఇది ఏం సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తుందని భయపడుతూ తీసుకునేటప్పుడు అది మన బాడీ మీద స్లోగానే పనిచేస్తుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతాం. ఎందుకంటే యాంగ్జైటీ హీలింగ్‌తో ఇంటర్ఫియర్ అవుతుంది ఇక్కడ. అదే ఒక మెడిసిన్‌ని ట్రస్ట్ చేసి, డాక్టర్‌ని ట్రస్ట్ చేసి తీసుకున్నప్పుడు మెడిసిన్స్ వర్క్ మోర్ ఎఫిషియంట్‌లీ అండ్ రికవరీ ఈస్ మోర్ స్మూతర్. ఇదంతా బాగానే చెప్తున్నారు. కానీ ఏ డాక్టర్స్ మాకంత టైం ఇవ్వట్లేదే ఇంత క్లియర్ కమ్యూనికేషన్ చేయడానికి. డాక్టర్స్ డోంట్ సే దిస్ ఆఫెన్ బట్ దే యాక్చువల్లీ మీన్ ఇట్. ప్రతి డాక్టర్ తన పేషెంట్‌తో ఈ విషయాలు చెప్పాలనుకుంటాడు. నంబర్ 1, ఐ ప్రిస్క్రైబ్ కేర్‌ఫుల్లీ, ట్రస్ట్ మీ. నంబర్ 2, ఐ ఎక్స్‌ప్లెయిన్ సో యూ డోంట్ పానిక్. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ పేషెంట్స్‌ని కంగారు పడొద్దు అని చెప్తున్నారు. నంబర్ 3, ఎవ్రీ సిమ్టమ్ ఈస్ నాట్ డేంజరస్. మెడిసిన్స్ అన్నాక చిన్న చిన్న మైల్డ్ అండ్ టెంపరరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మనం ప్రతి సిమ్టమ్‌కి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ నంబర్ 4, యువర్ బిలీఫ్ మేక్స్ హీలింగ్ స్మూతర్. ద ప్లెసిబో ట్రాప్, మిస్‌యూజ్ ఆఫ్ బ్రెయిన్ పవర్. అంటే నీకేదైనా ఫీవర్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఏవైనా క్రానిక్ కండిషన్స్ లైక్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు మనకి బిలీఫ్‌ని మాత్రమే నమ్ముకొని మెడిసిన్స్ యూజ్ చేయకుండా క్యూర్ అయిపోతుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే ప్లెసిబో మెడిసిన్స్‌ని రిప్లేస్ చెయ్యదు. అది మీ బాడీకున్న హీలింగ్ పవర్‌ని ఇంకా పెంచుతుంది అంతే. ప్లాసిబో ఎఫెక్ట్ మనకి ఏంటి ఇచ్చేస్తుంది అంటే, యువర్ మైండ్ ఈస్ పవర్‌ఫుల్ అండ్ యువర్ బయాలజీ ఈస్ రియాక్టివ్ అండ్ యువర్ ట్రస్ట్ ఆన్ డాక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హీలింగ్ ఈస్ టీమ్ వర్క్. యాస్ ఎ ఫార్మకాలజిస్ట్, మై అడ్వైస్ టు ఎవ్రీవన్ వాచింగ్, టేక్ యువర్ మెడిసిన్స్ వైజ్‌లీ, నాట్ ఫియర్‌ఫుల్లీ. అండర్‌స్టాండ్ వై యూ ఆర్ టేకింగ్ ఇట్. టాబ్లెట్ వేసుకునే కన్నా ముందే దాని సైడ్ ఎఫెక్ట్స్ కోసం కంగారు పడితే నిజంగానే మనం నాసిబో ఎఫెక్ట్ చూస్తాం. If you like this video, please share it with your friends and please subscribe to my channel.